మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారు, మీరు మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఈసారి జనసేన కీలక పాత్ర పోషించబోతోంది అని చెప్తున్నారు, అదే కనిపిస్తుంది కూడా. సో జనసేనలో ఎలాంటి చర్చ జరుగుతోంది? చెప్పండి బోస్ గారు, అంటే రిజల్ట్ కి సంబంధించి జనసేనలో ఎలాంటి చర్చ జరుగుతోంది? విజయం సాధిస్తామని మాత్రం నమ్మకం ఉండేది, కానీ మరి ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవుతుందని సాధిస్తాం. ఎందుకంటే అవతల పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ గా, వాళ్ళ నెరేటివ్స్ చాలా స్ట్రాంగ్ గా మేము చేశాము, మాకందరూ ఉన్నారు అని చెప్తున్నప్పుడు మాకేంటంటే ఓకే, ప్రజలు కొంతమంది మాట్లాడుతున్న దాన్ని బట్టి, ఓకే ఇంకా కొంతమంది జరుగుతున్న విషయాలు బట్టి మాకు తెలుస్తుంది, ట్రెండ్ తెలుస్తుంది. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, డెవలప్మెంట్ పుట్టుబడిపోయింది, యూనో ఓన్లీ డబ్బులు పంచి పెట్టడం బటన్ నొక్కడం తప్పితే ఒక అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు. పాలిటిక్స్ అంటే డబ్బులు పంచి పెడితే నేను గొప్ప అనుకుంటారనుకునే ఒక రాంగ్ మైండ్ సెట్ లో ఉన్నారు వీళ్ళు. అడ్మినిస్ట్రేషన్ అంటే చూడండి అభివృద్ధి అన్నాడండి. అభివృద్ధి అంటే ఏంటని అడుగుతున్నారు. ఇంతకంటే ఏం మాట్లాడండి? ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితిలో స్పోక్స్ పర్సన్స్ వచ్చి టీవీ డిబేట్ లో మీ దృష్టిలో అభివృద్ధి అంటే పంచిపెట్టడం కాదన్న మైండ్ సెట్ లో ఒక సీఎం ఉన్నారు, అలాగే ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం లేదండి. ఈ రోజు వాళ్ళు వచ్చి ఇప్పుడు కూడా కనీసం ఇంట్రోస్పెక్షన్ చేసుకోవట్లేదు. మేము ఎవరికైనా పథకాలు ఇవ్వలేదా, అందుకని ఏమన్నా మేము ఎక్కువ చెప్పలేదా అని మాట్లాడుతున్నారు తప్పితే, మీకు అధికారం ఇచ్చేది యువర్ ఎ కస్టోడియన్ ఆఫ్ ఆల్ అవర్ రిసోర్సెస్. ప్రజల యొక్క టోటల్ నీరు, నేల, గాలి అన్నిటికీ మీరు కస్టోడియన్ ఇచ్చి, బాబు మా బదులు మీరు అడ్మినిస్ట్రేషన్ చేయండి, మాకు తక్కువ ఖర్చుతో బెటర్ రోడ్స్, బెటర్ వాటర్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ఎంప్లాయ్మెంట్, బెటర్ యూనో ట్యాక్స్ రేట్స్, లేదా బెటర్ పెట్రోల్ డీజిల్ రేట్స్, కూరగాయలు ఇవన్నీ బెటర్ గా ఇవ్వండి అని చెప్తే, అవన్నీ వదిలేసి నా చేత డబ్బులు ఉన్నాయి అప్రూవ్ చేసేసి పంచి పెడతాను, దాంతో నేను సంపాదించవచ్చు, లేకపోతే దాంతో నేను మళ్ళీ గెలవచ్చు అనే ఒక రాంగ్ ఎగ్జంప్షన్స్ తో మీరు విచ్చలు పెడతానండి. నిజంగా ఈ రోజు ఆంధ్ర ప్రజలకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే దే హావ్ డన్ ఏ జస్టిస్ టు ప్రజాస్వామ్యం. అంటే ఏంటి, డెమోక్రసీ అనే దానికి నిజమైన వెలువడించారండి. నిన్న దాకా 82% వచ్చిందంటే అందరూ ఏమంటారంటే మాకు మహిళలు ఎక్కువ ఇచ్చారు, లేకపోతే వృద్ధులకి ఇలా చేసామని చెప్పి రాంగ్ అప్రోచ్ లో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజుకి తెలుసుకోవాలండి, ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం అంత ఈజీ కాదండి. యూ హ్యావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, మీరు వాళ్ళకి వంగి దండాలు పెట్టారు, వాళ్ళకి కావాల్సింది చేయాలి. కానీ మీరెత్త మేమే గొప్ప, మేము మళ్ళీ గెలవగలం, మాకు ఆ కులం ఉంది, ఈ కులం ఉంది, ఆ కులం సపోర్ట్ ఉంది, ఈ కులం పద్దాగా ఇదే మాట్లాడండి. మాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. మాకు కావాల్సింది ప్రజల బలం. ప్రజలకు సేవ చేసి సంపాదించాలి కానీ ప్రజలకు పంచి పెట్టి కాదు. ప్రజలకు సేవ అంటే నాట్ జస్ట్ పంచడం కాదు, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు. మీరు అంటున్న సంక్షేమాల్లో 1,20,00,000 మంది సంక్షేమం వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. పాపులేషన్ ఎంత అండి? ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 5 కోట్ల మంది. మిగతా వాళ్ళ 3,80,00,000 మంది ఏమైపోయారండి? వాళ్ళకి ఏమి ఇచ్చారు మీరు? ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ ని ప్రతి జిల్లాలో ఒక్కో రకమైన దెబ్బ కొట్టి ఈ రోజు ఏం చేయాలని ఇంకా ఆలోచిస్తున్నారా? రౌడీజ్, ఎక్కడికక్కడ రౌడీజం, నోటి జరుడు. ఒక్క మినిస్టర్ మంచిగా మాడండి, ముందాగా మాడారా? ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన గారికి 3 పిల్లల గురించి మాట్లాడండి. ఇలాంటి విషయాలు వందలు చెప్తా నేను. వరుస పెట్టి మనకి డిబేట్స్ అయిపోతుంది. ఈ రోజు చాలా ఎన్నో హ్యాపీ మూమెంట్స్ లో ఉన్నాను. ఇంకా చెప్పాలంటే నా కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి, అంటే 10 సంవత్సరాల నుంచి ఆయన పడని మాటలు లేవు. ఆయన పార్టీ నడపలేకపోతాడు. మొన్నటి దగ్గర మనం 21 ఉప్పులు అనేది ఇంకా మేము సొంతంగా దమ్ము లేదా అని ప్రతి చిన్న వ్యక్తి కూడా, అంటే వైఎస్ఆర్సీలో ప్రతి చిన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు. ఇలాంటి పొజిషన్ లో కూడా ఈ రోజు మేము కీలక పొజిషన్ చేసాం, తగ్గాం. గెలవడానికి నెగ్గడానికి తగ్గాం. 21 ఇచ్చాం, 21 తీసుకున్నాం. ఫస్ట్ 25 నుంచి 21 వచ్చాం. అంతకుముందు 45 అన్నారు. అవన్నీ వదిలేసి మేము పవర్ షేరింగ్ వెళ్తాం. కానీ 21 బేస్ మీద క్రూషియల్ రోల్ చేసి బీజేపీ వాళ్ళు కలుపును వచ్చి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు బలవంతంగా బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి అందరు వచ్చి అందరు మైండ్ సెట్ ని మ్యాచ్ చేసి, అరే ఇది కాదు, ముందు రాక్షస సంహారం చేద్దాం, రాక్షసుని సంహారం చేద్దాం, తర్వాత మనం లోక కళ్యాణం చేద్దాం అనే ఉద్దేశంతో జరిగిన ఒకే ఒక్క కలయికండి. ఈ రోజు ఒక కేస్ స్టడీ మీరు చూడండి. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇండియా లెవెల్ ఎంబీఏ కాలేజెస్ కావచ్చు, లేదా వరల్డ్ యూనివర్సిటీలో కావచ్చు, జనసేన, బీజేపీ, టీడీపీ కలయికని ఒక కేస్ స్టడీకి ఉపయోగించకపోతే మీరు చూస్తామండి. హౌ కెన్ యూ విన్ త్రూ ఏ టీమ్ వర్క్ అనే ఒక టాపిక్ అనేది ఇట్స్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ సౌండ్ ఇన్ ద కమింగ్ డేస్. అలాగే మేము గెలిచాం కదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ లాగా తలెత్తు దిగిరి పొగరగా వాడి మీద వీడి మీద కేసు పెట్టే రకం కాదండి. మేము హుందాగా ఈ స్వీకరిస్తున్నాము. దీని నుంచి ప్రజలకి ఇప్పుడు మేము టీడీపీ గవర్నమెంట్ జనసేన గవర్నమెంట్ సంక్షేమం ఆగదు, కానీ అభివృద్ధి చేసుకుంటూ మన వెల్త్ క్రియేట్ చేసుకుంటూ, వెల్త్ లో 30% ని సంక్షేమం పెట్టి మిగతా 70% ని వెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ క్రియేట్ చేసే బాధ్యతని తీసుకుంటాం. అంతేగాని రౌడీజం చెయ్యం, ఊరికి కొనడం, ఉన్నతనం పోగొట్టుకోవడం. కానీ ఎవరైతే ఈ అధికారం చూసి ఇప్పుడు దాకా బాగా విర్రవీగారో,
వాళ్ళందరికీ లీగల్ గా అకౌంటబిలిటీ చూపించబోతున్నాం. నాట్ ఓన్లీ పొలిటికల్ అకౌంటబిలిటీ, లీగల్ గా నోరు దాని అకౌంటబిలిటీ అన్నింటినీ మేము ఇప్పుడు తీసుకురాబోతున్నాం. సో దట్ నెక్స్ట్ ఇయర్ లో, అంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో డెమోక్రసీకి వాల్యూ ఇచ్చే ప్రజల్ని నాయకుల్ని ఎన్నుకోవాలనే విధంగా జనసేన అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తుంది. బోస్ గారు, అధికారాన్ని చేపట్టాక ఈ విషయాన్ని కూలంకషంగా చర్చిద్దాం. బోస్ గారు, దానికి నన్ను నమ్మలేదు. కానీ ఈ రోజు including opposition, including YSRCP, Pawan Kalyan is the man of the movement, man of the match, who is the crucial person, central government, even Modi garu is also telling. అంటే ఈ రోజు గెలుపులో ఆ కన్సోలిడేషన్ అవడానికి